ఓం శ్రీ సాయిరామ్. విషయ వాసనలు. ఒక చిన్న కథ. ఒకానొక గ్రామంలో ఒక గృహస్థుడు ప్రతి ఒక్కరితో దయా కరుణ కలిగి, మూగజీవులపై కూడా ప్రేమ కలిగి సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను భోజనం చేస్తున్నప్పుడు వీధి వాకిట్లో ఏదో చప్పుడైతే చూడగా ఒక కుక్క ఇంటి ముందు నిల్చుని ఉంది. లోపలికి వెళ్ళి కొంత అన్నం తెచ్చి ఆ కుక్కకి పెట్టాడు. మరుసటి రోజు కూడా అదే వేళకు కుక్క వస్తే ఆ రోజు కూడా అన్నం పెట్టాడు. ఈ విధంగా చాలా రోజులు, సుమారు 1 సంవత్సరం వరకు అతను ఆ కుక్కకు ఆహారం పెడుతూనే ఉన్నాడు. కొన్ని రోజులకు అతను విసుగు చెంది ఆ కుక్కను ఏ విధంగా తరిమివేయాలి, వదిలించుకోవాలి అని ఆలోచించసాగాడు. ఆ కుక్క ఆహారం కోసం వస్తోంది కనుక అన్నం పెట్టడం మానివేస్తే ఇక రాదు అని ఆలోచించి అన్నం పెట్టడం మానివేశాడు. ఇక ఆ రోజు నుంచి కుక్క కూడా ఆ ఇంటి దరిదాపులకు ఆ సమయంలో రావడం మానివేసింది. ఈ కథ యొక్క అంతరార్థమేమిటి? అనేక జన్మల నుండి మానవుని ఆత్మ విషయ సంబంధమైన వలలో చిక్కుకుని ఆకలితో ఉన్న కుక్క వలె ప్రతి జన్మలో మనసులోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మనసుకు విషయవాసనలు అనే ఆహారం అందివ్వకుండా దైవ ప్రార్థనలతో, సత్సాంగత్యంతో, పూర్తి శరణాగతితో సాధనా మార్గమును ఎంచుకుని భగవంతునికి ఆత్మ నివేదన చేసి జన్మరాహిత్యం గావించుకుని దైవ సన్నిధికి చేరాలి. జై సాయిరాం.